రైట్ డీటెయిల్స్ చూస్తే తెలుగు రాష్ట్రాల నీటి వివాదాలపై సెప్టెంబర్ 7న ఢిల్లీలో సిడబ్ల్యూసీ ఉన్నత స్థాయి కమిటీ భేటీ కానుంది. మరోవైపు తుమ్మడిహెట్టి బ్యారేజ్ విషయంలో సెప్టెంబర్ 1న తెలంగాణ, మహారాష్ట్ర అధికారులతో సమావేశం కానుంది. తెలుగు రాష్ట్రాల నీటి వివాదాలపై సెప్టెంబర్ 7న ఢిల్లీలో సిడబ్ల్యూసీ ఉన్నత స్థాయి కమిటీ భేటీ కానుంది. మరోవైపు తుమ్మడిహెట్టి బ్యారేజ్ విషయంలో సెప్టెంబర్ 1న తెలంగాణ, మహారాష్ట్ర అధికారులతో సమావేశం కానుంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, ఈ సిడబ్ల్యూసీ భేటీలో ఏ అంశాలు చర్చకొచ్చే ఛాన్స్ కనిపిస్తోంది? శంకరి, తెలుగు రాష్ట్రాల మధ్య దశాబ్దాలుగా నలుగుతున్నటువంటి ఈ నీటి నిర్వహణ వివాదాల పరిష్కారం పైన కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ, అదేవిధంగా కేంద్ర జల సంఘం సిడబ్ల్యూసీ మరోసారి దృష్టి సారించాయి. నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నీటి వినియోగం, అదేవిధంగా కేటాయింపులు, ఇతర అంతర్రాష్ట్ర జల వివాదాలపైన చర్చించేందుకు కృష్ణా గోదావరి నది యాజమాన్య పరిధిలో ఉన్నటువంటి ఈ పరిధిలో సమగ్ర నివేదిక తయారు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా సెప్టెంబర్ 7న ఢిల్లీలోని సేవాభవన్ లో కేంద్ర జల సంఘం అధ్యక్షుడి నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ కీలక సమావేశానికి ముందే ఉభయ రాష్ట్రాల నిర్లక్ష్య వైఖరి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఏదైతే నదీ జలాల నిర్వహణ, అదేవిధంగా విభజన అంశాలపైన అధ్యయనం చేసి 3 నెలల్లో నివేదిక సమర్పించడానికి 2026 జనవరి 2న కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కమిటీని నియమించింది. అయితే ఈ కమిటీ జనవరి 30, 2026న జరిగినటువంటి తొలి సమావేశంలో 2 రాష్ట్రాలకు తమకున్నటువంటి అభ్యంతరాలు, డిమాండ్లు, డేటాతో కూడినటువంటి ఒక సమగ్ర అజెండా అంశాలని సమర్పించాలని సిడబ్ల్యూసీ ఆదేశించింది. అయితే ఫిబ్రవరి 12న మినిట్స్ పంపడంతో పాటు సిడబ్ల్యూసీ చీఫ్ ఇంజనీర్ రాకేష్ కుమార్, అదేవిధంగా కొన్ని లేఖల ద్వారా అనేక రిమైండర్స్ పంపించినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఎవరు అంటే నేటికి రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి సమాచారం లేకపోతే అజెండా పాయింట్లు కూడా అందలేదు. రాష్ట్రాల నుంచి ఎలాంటి ప్రతిస్పందన రాకపోయినప్పటికీ కూడా సమయం మించిపోతుండటంతో సిడబ్ల్యూసీ ఒక నిర్ణయాత్మకమైనటువంటి అడుగేసింది. తమకు అజెండా రాకపోయినా సరే తదుపరి కార్యాచరణ పైన చర్చించడమే ముఖ్యమైనటువంటి అజెండాగా సెప్టెంబర్ 7న ఏదైతే సెప్టెంబర్ 7 ఉదయం 10:30 గంటలకు ఢిల్లీలోని సేవాభవన్ లో కమిటీ 2వ సమావేశాన్ని నిర్వహిస్తోంది. అయితే మరోవైపు శంకరి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి పంపినటువంటి లేఖలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక భేటీని కూడా ఖరారు చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ప్రాణహిత నది పైన నిర్మించి తలబెట్టినటువంటి ఈ తుమ్మిడిహెట్టి బ్యారేజ్ నిర్మాణానికి సంబంధించినటువంటి సాంకేతిక అంతర్రాష్ట్ర వివాదాలపైన చర్చించేందుకు జలసంఘం సిద్ధమైంది. తెలంగాణతో పాటు ఎగువన ఉన్నటువంటి మహారాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శికి కూడా సిడబ్ల్యూసీ డైరెక్టర్ నీరాజ్ కుమార్ శర్మ ఈ నోటీసులు జారీ చేశారు. సెప్టెంబర్ 1న 11 గంటలకు సేవాభవన్ లో ఈ ప్రత్యేక భేటీ జరగబోతుంది. ఈ సమావేశానికి సిడబ్ల్యూసీకి చెందినటువంటి వాటర్ ప్లానింగ్, ప్రాజెక్ట్ అప్రైజల్, పిఏఓ, అదేవిధంగా హైడ్రోలాజికల్ స్టడీస్, ఇంజనీరింగ్, ఇరిగేషన్ మేనేజ్మెంట్ ఈ విభాగాలకు చెందినటువంటి చీఫ్ ఇంజనీర్లు కూడా హాజరు కాబోతున్నారు. అయితే శంకరి, తెలుగు రాష్ట్రాల మధ్య ఈ నదీ జలాల పంపిణీ, ప్రాజెక్టు నిర్వహణ నిత్యం కూడా వివాదాస్పదంగా మారుతుంది. ప్రజల ప్రయోజనాలు పరంగా పెట్టడం తప్పాటుగా మారిందన్న విమర్శలు అయితే వస్తున్నాయి. ఉభయ రాష్ట్రాల హక్కులు, ప్రయోజనాలు కాపాడాల్సినటువంటి నీటిపారుదల శాఖ అధికారులు సిడబ్ల్యూసీ పర్యటనలు హెచ్చరించినా కూడా అజెండా పత్రాలు ఇంకా పంపకపోవడం తీవ్ర అలసత్వానికి అడ్డం పడుతుందని చెప్పొచ్చు. ప్రాజెక్టుల వివాదాలు తేవాలంటే సరైనటువంటి డేటా సమర్పించడం కూడా ఇరు రాష్ట్రాల ప్రాథమిక బాధ్యత అని కూడా కేంద్రం భావిస్తుంది. ఈ కాళేశ్వర వివాదాల నేపథ్యంలో ఈ ప్రాణహిత చేయాల ప్రాజెక్టుకి మూల స్థానమైనటువంటి ఏదైతే తుమ్మిడిహట్టి బ్యారేజ్ ను తిరిగి తెరపైకి తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. మహారాష్ట్రను ఒప్పించి సిడబ్ల్యూసీ సాంకేతిక అనుమతులు పొందితేనే ఈ ప్రాజెక్టు ముందుకు సాగే అవకాశం ఉంది. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి చొరవతో సెప్టెంబర్ 1న జరుగుతున్నటువంటి ఈ భేటీ తెలంగాణకైతే చాలా కీలకమని చెప్పచ్చు. మరోపక్క శంకరి, జనవరిలో ఏర్పాటైనటువంటి కమిటీ తన నివేదికను కేంద్ర జలశక్తి శాఖ అందించడానికి గడువు కూడా ఆసన్నమవుతోంది.
సెప్టెంబర్ 7 భేటీలో ఈ ఇరు రాష్ట్రాలు తమ స్పష్టమైనటువంటి వైఖరిని సాంకేతిక సమాచారాన్ని సమర్పించకపోతే కేంద్రం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉందనే అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. ఇక మొత్తంగా అయితే చివరిగా ఇక వివాదాలను పరిష్కరించుకోవడానికి కేంద్రం వేదిక కల్పిస్తున్నప్పటికీ కూడా ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు తక్షణమే స్పందించి సరైనటువంటి డేటాతో సమావేశాలకు హాజరైతేనే తెలుగు ప్రజల సాగునీటి అవసరాలకు తగిన న్యాయం జరుగుతుందన్నది పరిశీలకులు చెప్తున్నటువంటి మాట. శంకర్. ఎస్ కృష్ణ, థ్యాంక్ యూ.